హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. ఈ ఫిష్ తెచ్చాను మార్కెట్ నుంచి. ఈ కర్రీ ఇది ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్, మసాలా ఐటమ్స్: ధనాలు, మెంతులు, చెక్క, లవంగాలు, ఇలాచీ ఒకటి రోస్టెడ్ చేయాలి. కొంచెం మసాలా మిక్స్ పట్టాలి. ఫ్రెష్ అల్లం, కరివేపాకు, ఆనియన్, మిర్చి, ఫ్రై ఆనియన్ కాల్వాలి, బాగుంటుంది. చింతపండు రసం చేసే విధానం చూపిస్తా. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. టూ స్పూన్స్. ఫిష్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. 3, 4. నేను ఒక 5 స్పూన్స్ పోసాను, చాలు. కొంచెం హీట్ అయినాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇంకా పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెష్ది కొంచెం వేసుకోవాలి. ఇది ఫ్రైకి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగాలి అల్లం పేస్ట్, అప్పుడే బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది. ఫ్రెష్ అల్లం వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. పసుపు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఫిష్ కడిగి దీంట్లో వేయాలి. ఫిష్ ఇందులో వేసినాక కాసేపు అయినాక ఒక 10 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మసాలా ఐటమ్స్ వేయాలి. ఒక 10 మినిట్స్ అయినాక చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు 1 స్పూన్ వేసాను. కారం కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఒక 3-4 స్పూన్ వేసుకోవచ్చు. మేము మాత్రం ఒక 3 స్పూన్స్ వేసుకుంటాం. మసాలా ఐటమ్స్: ధనాలు, మెంతులు, చెక్క, లవంగాలు, ఇలాచీ.
ఒక 3 స్పూన్స్ ఉంటుంది మసాలా. తర్వాత ఆనియన్ పేస్ట్, ఫ్రై ఆనియన్ పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ వస్తుంది కొంచెం. సేపు ఇట్లా అన్నారు, కాసేపు అయినా మూత పెట్టి తగినంత వాటర్ పోసుకోవాలి. చింతపండు రసం, కారం, ఉప్పు, మసాలా ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి. నాకంటే ఒక చెంబు వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కావాలంటే ఇంకొంచెం హాఫ్ పోసుకోవాలి. ఒక 10 minutes అయినాక అన్నీ చూసుకోవాలి, మసాలా ఐటమ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా టేస్ట్ చూసుకోవాలి. సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా. ఒక 10 minutes అయినా ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్. పార్ట్ 2లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి.